ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది. నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నీతోనే నీతోనే నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఎంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. లోపలికి రా పద. నువ్వేం భయపడద్దు, మా మేడం చాలా మంచివారు. ఆవిడ చెప్పినట్టు వింటే చాలు, చాలా బాగా చూసుకుంటుంది. రా. ఏ నీలా ఏంటి? ఏ నీలా? ఏదో సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు. ఈ నీలా నిప్పు నీలా. ఇదిగో నిప్పు నీలా, ఈ జయమని మీ సార్ వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి పెట్టారు కదా, ఇక్కడికెందుకు తెచ్చావని అడుగుతున్నాను. అదంతా నీకు అవసరమా? నువ్వు రా అమ్మా. మేడం దగ్గర ఉంది కదా, అన్నీ ఆవిడ పొద్దులే. ఇంతకీ ఈ జయమని ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు? మేడం, నీ పేరేంటి? జయమ్మ మేడం. పార్వతమ్మ గారిని బానే చూసుకుంటున్నారు కదా? చూసుకుంటున్నాను మేడం. టైంకి భోజనం పెడుతున్నా, మందులు ఇస్తున్నాను. గుడ్. అలాగే బాగా చూసుకోవాలి. ఇంటికి కావాల్సినవన్నీ మీ సారే తెచ్చిస్తూ ఉంటారా? లేదు మేడం, సారు అన్ని షాపు వాళ్ళతో మాట్లాడారు. కిరాణా సామాన్లు, కూరగాయలు, మందులు అన్నీ ఇంటికే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? అన్నీ బాగానే గుర్తుపెట్టుకుంటుందా? లేదు మేడం, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. అన్నీ మనమే గుర్తు చేయాలి, మనమే చూసుకోవాలి. సరే, ఈ రోజు నుంచి మీ సార్ పంపించే మందులు వాడద్దు, నేను పంపిస్తాను. అవి వాడు. అయితే మేడం మందులు పంపిస్తారు, మీరు పంపించొద్దని సార్కి చెప్పనా మేడం? వద్దు. మీ సార్కి తెలియకూడదు. మరి ఆ మందులు ఏం చెయ్యాలి మేడం? బయటపడే, లేదంటే మళ్ళీ తిరిగి మెడికల్ షాప్కి తీసుకెళ్ళి అమ్ముకో. ఇప్పుడు మాత్రం మేడం ఏం చెప్తే అది చెయ్యి. సార్కి మాత్రం తెలియకూడదు. అమ్మో, సార్ తెలిస్తే? ఎవరు చెప్తారు? నేను చెప్పను, నీలా చెప్పదు. నువ్వు చెప్తావా? ఆహా, చెప్పను మేడం. గుడ్. ఇప్పటి నుంచి మీ సార్ అక్కడికి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయం ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. నేను చెప్పినట్టే నువ్వు అక్కడ చెయ్యాలి. నీలా, తీసుకో. ఇంకా నీకెప్పుడు డబ్బులు అవసరమన్నా నీలా నడు. ఇలా చేయడం తప్పు మేడం. సార్ నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇక నుంచి నువ్వు మా మేడంని నమ్ముకో. అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? అర్థమైంది మేడం.
అంకుల్ కిరణ్, రమేష్, రండి రండి రండి. రండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. భాగ్య, రమేష్, కిరణ్ వచ్చారు. జ్యూస్ తీసుకురా. మీరు బాగున్నారు అంకుల్? బాగున్నాం. ఇంకేంటి సంగతులు? అందరూ బాగానే ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. బాగున్నారా బాబు? తీసుకోండి. ఏనన్నా అసలు ఇంటికి రావడమే లేదు. వాసు పోయాడు. మమ్మల్ని మర్చిపోయారా? అదేం లేదండి, మీరు వాసుపోయిన బాధలో ఉంటారు కదా, మేము వచ్చి అవన్నీ గుర్తు చేయడం ఎందుకని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టిన వాళ్ళు అవుతామని రాలేదండి. ఒకరు గుర్తు చేస్తే గుర్తొచ్చేది, మర్చిపోవాలనుకుంటే మర్చిపోయేది కాదులే బాబు. ఆ బాధ ఎప్పటికీ ఈ గుండెల్లో అలాగే ఉండిపోతుంది. సరే, ఏం చేస్తాం? అది మా తలరాత. ఇదిగో, వనితికి పెళ్లి కుదిరింది. దగ్గరలో మంచి ముహూర్తం చూస్తున్నాం. అదే బాసుంటుంటే పరిస్థితి ఇలా ఉండేదా? అన్నీ వాడే చూసుకునేవాడు. ఏం పాపం చేశామో దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడు. ప్రమాదంలో మా బిడ్డని తీసుకుపోయాడు. ఏంటంటే ఏదో దేవుడు అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో మీకు తెలీదా? ఎలా జరిగింది అంటే, బైక్ మీద వెళుతూ రోడ్ యాక్సిడెంట్ అయింది. అదే కదా జరిగింది. జరిగింది అదే అంకుల్, కానీ ఆ ప్రమాదం జరగడానికి కారణం మాత్రం మీకు తెలిసినట్లేదు. అసలు వాసు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం మీకు తెలుసా? ప్రేమించాడా? మాకు తెలీదు బాబు. అవును బాబు, మాతో చెప్పలేదు. మీతో చెప్దామనే లోపే ఆ ప్రమాదం జరిగిపోయింది. ఆ అమ్మాయిని చాలా ఎక్కువగా ప్రేమించాడు అంకుల్. తనంటే పిచ్చి, తననే పెళ్లి చేసుకుంటానని మాతో చాలాసార్లు చెప్పేవాడు అంకుల్. ఆ రోజు కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచే ఫోన్ వచ్చింది. చాలా కంగారుగా బయలుదేరాడు. స్లోగా వెళ్ళమని చెప్పాం, కానీ ఏదో ముంచుకొస్తున్నట్టు చాలా వేగంగా వెళ్ళాడు. అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. ఆ రోజు గనుక తన దగ్గర నుంచి ఫోన్ రాకపోయింటే, తన కోసం వెళ్ళకపోయింటే మన వాసు బ్రతికుండేవాడేమో. వాసు చనిపోవడానికి ఆ అమ్మాయే కారణం. తన పరిచయం కాకపోయింటే, తన్ని ప్రేమించకపోయింటే ఈరోజు వాసు మనతో ఉండుండేవాడు. తన చెల్లెలు పెళ్లి తన చేతుల మీదుగా జరిపించుండేవాడు. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుంటుందని. అప్పుడే అనుకున్నాను. లేకపోతే నా మనవడికి ప్రమాదం జరగడం ఏంటి? వాడు ఎంత జాగ్రత్త, ఎంత నిదానం. నా మనవడిని పొట్టని పెట్టుకున్నా ఆ ముదనష్టపతి ఎవరు బాబు? ఆ అమ్మాయి ఎవరు కిరణ్? తన పేరేంటి? తను ఎక్కడుంటుంది? ఆ అమ్మాయి గురించి మాకు తెలియదు అంకుల్. ఎవరో చెప్పమని చాలాసార్లు అడిగాం. ముందు
ముందు ఇంట్లో వాళ్ళకి చూపించి తర్వాతే మీకు చూపిస్తా అనేవాడు. కానీ తనే మన ముందు లేకుండా పోయాడు. సరే అంకుల్, మళ్ళీ వాసు గురించి గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి అంకుల్. మీరెందుకు బాబు క్షమించమని అడగడం? ఎన్నాళ్ళు ఇది మా తలరాత అని ఆ దేవుణ్ణి నిందించాం. కానీ మా తలరాతని మార్చింది ఒక అమ్మాయి అని మీ వల్లే తెలిసింది. బాబు, ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం మాకు చెప్పకుండా ఉండొద్దు. తప్పకుండా చెప్తాం అంకుల్. ముహూర్తాలు పెట్టాక మాకోసారి చెప్పండి. పెళ్లికి 2 రోజుల ముందు వచ్చి పెళ్లి పనులన్నీ చూస్తాం. వెళ్ళొస్తాం అంకుల్. వాసు వాళ్ళ స్నేహితులు వచ్చారమ్మా. ఇన్నాళ్ళు వాసుకి ఏదో అనుకోకుండా ప్రమాదం జరిగింది అని అందరం అనుకున్నాం కదా. అది కాదమ్మా. వాసు ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి వల్లే వాసు చనిపోయాడట. ఆ అమ్మాయినని ఏం లాభం అమ్మా? వీడికి బుద్ధుండాలి కదా. ముగ్గురు చెల్లెళ్ళున్నారు, మనకి పెళ్లిళ్ళు చేయాలి, ఒక కుటుంబం ఉంది, ఆ బాధ్యతలు చూసుకోవాలి. ఇవేమీ ఆలోచించకుండా ఒక అమ్మాయి వెంట పడతాడా? వీడికి ప్రేమ కావాల్సి వచ్చిందా? వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారమ్మా. వీడింత ద్రోహం చేస్తాడని అనుకోలేదు. వీడిలాంటి వాడిని తెలియక వీడి ఫోటోకి రోజు పూజలు చేస్తున్నాం. ఈ ఇంటికి ఇంత అన్యాయం చేసిన వాడి ఫోటో కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. వీడి ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. ఎవరన్నా పిచ్చారా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? నాకు ఎవరి మీద కోపం లేదు. నా కోపం అంతా వీడి మీదే. వీడే నాకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు. వీడికి నా ఇంట్లో చోట్లేదు. అలా మాట్లాడకండి. వాడు మన కొడుకండి. కాదు, కొడుకంటే నేను పోయాక నాకు తల కొరివి పెట్టాలి. కానీ వీడు నా నమ్మకానికి కొరివి పెట్టాడు. వీడు నా కొడుకు కాదు. నీకే చెప్పేది.
దీన్ని తాకడానికి వీల్లేదు. ఎందుకు సార్ ఇక్కడ దిగారు? ఆ రోజు ఒక అమ్మాయి వాళ్ళ బామ్మ బండి మీద నుంచి పడిపోతే నేను ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కార్ దిగాను కదా. అవును. అప్పుడే నన్ను అక్కడ వదిలేసి నువ్వు మీ మేడం కారులో వెళ్ళిపోయారు కదా. ఏంటి సార్ అది మనసులో పెట్టుకొని ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి? అంత పని చేయకండి సార్. అసలే నాకు చీకటంటే భయం. ఊరుకో మాధవ్, నిన్నెందుకు వదిలేసి వెళ్తాను? ఆ రోజు ఆ అమ్మాయికి కాలు పెరిగితే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను. ఎలాగో ఇంటి ముందు నుంచే వెళ్తున్నాం కదా, ఆ అమ్మాయిని చూసి బామ్మని పలకరించి వెళదామని. ఇప్పుడు ఎందుకు సార్? టైం 9 అవుతోంది. అందరూ పడుకొని ఉంటారు సార్. చూడండి, లైట్స్ అన్నీ ఆర్పేసున్నాయి. పైన లైట్ వెలుగుతోంది మాధవ్. కింద లైట్స్ ఆపి పైన లైట్ ఆన్ చేసుకుని పడుకొని ఉంటారు సార్. ఈ టైంలో తలుపులు తట్టి లేపితే బాగోదు సార్. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు కలవచ్చు సార్. వెళ్దాం రండి. అంతేనంటావా? అంతే సార్, మీరు రండి. ఈ ఫోటోలో ఉన్న అతన్ని ఇక్కడ చూసినట్టుంది. నేను ట్రీట్మెంట్ చేసిన అతనిలా ఉన్నాడే. మళ్ళీ ఏమైంది సార్? ఎవరిదో బయట పడేసిన ఫోటో చూస్తారేంటి? ఇతను నాకు తెలుసు మాధవ్. ఓ, రోడ్ యాక్సిడెంట్ అయితే నేనే ట్రీట్మెంట్ చేశాను. కానీ తనకి బాగా గాయం అవ్వడం వల్ల బ్లీడింగ్ ఎక్కువై కాపాడలేకపోయాను. పాపం ఆఖరి నిమిషం వరకు నేను బతకాలి, నన్ను కాపాడండి అని ఎంతో వేడుకున్నాడు. కానీ కాపాడలేకపోయాను. మీరు మాత్రం ఏం చేస్తారు సార్? ఏ మాత్రం అవకాశం ఉన్నా కాపాడు ఉండేవారు కదా. మరి చనిపోయిన వాళ్ళ ఫోటోని ఇంట్లో పెట్టి దండ వేస్తారు కదా, ఇలా రోడ్డు మీద పడేశారేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను మాధవ్. ఎవరింటి అబ్బాయి అయి ఉంటాడు? ఎందుకిలా పడేశారు? ఒకవేళ ఈ ఇంటి అబ్బాయేనా? నా అనుకున్న వాళ్ళెవరూ దీన్ని తాకడానికి వీల్లేదు. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? బయలుదేరి కూడా చాలాసేపు అయింది. ఎక్కడెక్కడ తిరుగుతున్నట్టు ఈయన ఇష్టానికి చేసుకుంటూ పోతే నేను చూస్తూ ఊరుకోవాలా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఈ ఫోటో కోసమైనా ఒకసారి అడుగుదాం. రా మాధవ్. బాబోయ్ సార్, మేడం ఫోన్ చేస్తున్నారు సార్. హలో మేడం. ఎక్కడున్నారు? దారిలో ఉన్నాం మేడం, వచ్చేస్తున్నాం. బయలుదేరి గంట అయింది, ఇంకా దారిలో ఏం చేస్తున్నారు? బయట పిచ్చి తిరుగుళ్ళు తిరగకుండా ఇంటికి రండి. ఓకే మేడం, వచ్చేస్తున్నాం.
సార్ మేడం గారి ఫోను ఇంకా రాలేదేంటా అని అడుగుతున్నారు. ఆ బామ్మ సంగతి ఈ ఫోటో సంగతి తర్వాత చూసుకోవచ్చు, కానీ ఇంటికి వెళ్దాం రండి.